ఏమిటి శేఖర్, మన వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మన్నావుట? ఏమిటి విశేషం? ఇది మనందరి బాగోగులకు సంబంధించిన విషయం. మన శేఖర్ ఇప్పటి వరకు పొలాల్లో అధిక దిగుబడి ఎలా సాధించుకోవాలి, గ్రామీణ పారిశుధ్యం గురించి, పిల్లల చదువులు, టీకాల గురించి చెప్పాడు. ఇప్పుడేం చెప్పబోతున్నాడో వినండి. మన గ్రామ పంచాయతీ ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఓటు హక్కు ఉన్న మనందరం చిత్తశుద్ధితో మన గ్రామాన్ని అభివృద్ధి చేసే వారికే మన ఓటు వేయాలి. అప్పుడే మన గ్రామంలో అందుబాటులో లేని పథకాలన్నీ అందుబాటులోకి వస్తాయి. అలాగే నోటుకో, వాటర్ బాటిల్కో, కళ్ళు సీసాకో మన ఓటు నమ్ముకుంటే మన నోట్లో మన్నే. అందుకే నిజంగా ప్రజాసేవకే అంకితమైన వ్యక్తికే మనం ఓటు వేద్దాం. మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఏమంటారు? మాది అదే అభిప్రాయం. ఓటుని నోటు చేయకండి. ఓటు పవిత్రమైనది. అది రాజ్యాంగం మీకు కల్పించిన అమూల్యమైన హక్కు. మీ గ్రామాభివృద్ధికి పాటుపడే వ్యక్తినే ఎన్నుకోండి. నోటు ఒక్క రోజులో చిల్లరైపోతుంది. ఓటు 5 సంవత్సరాలు మీ అండే ఉంటుంది. అది మీ ఆత్మ గౌరవం.